హాయ్ అందరికీ వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. సో అందరికీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మాకైతే ఫుల్ బిజీగా అయిపోయాయి. ప్రతిసారి ఉగాది రోజున పాట్లకు పెట్టుకుంటాము, కానీ ఈసారి 2 పాట్లక్స్ వచ్చాయి. ఒకటి సాటర్డే అండ్ ఇంకోటి సండే. సో ఒక పాట్లకు వచ్చేసి మా క్లోజ్ ఫ్రెండ్స్తో ఒక 16-17 మెంబర్స్, అండ్ దానికి నేను ఆలూ ఫ్రై అండ్ ఉడియాలు చేసుకెళ్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న తెలుగు కమ్యూనిటీలో అండ్ ఒక 50 మెంబర్స్ వరకు ఉంటాము. సో దానికి నేను మైసూర్ పాక్ చేసుకెళ్తున్నాను అనమాట. అండ్ మా ఇంటి దగ్గర కమ్యూనిటీ పాట్లక్లో నేను డ్యాన్స్ కూడా వేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్, వీడియో ఎండ్ వరకు స్టార్ట్ చేద్దాము. డ్రెస్ వేసుకున్నాను అండ్ ఇది కొంచెం బెనారస్ శారీ కట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు అండ్ జుట్టు కూడా ఆబ్వియస్లీ కొంచెం సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. సో నేను నార్మల్గా అన్నిటికీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది స్టార్ట్ విత్ స్కిన్ కేర్ కూడా. సో ఇంకెప్పుడైనా నేను వీడియో తీసి చూపిస్తాను. సో రెడీ అయిపోయామన్నమాట ఫస్ట్ పాట్లకి, సాటర్డే. సో సాటర్డే పాట్లకి యువన్ ఇదిగో హాయ్ హాయ్ చెప్పు. సే హాయ్, హ్యాపీ ఉగాది చెప్పు. ఉగాది ఏ ఉగాది అయ్యో సిగ్గెందుకురా. లెట్స్ గో. సో ఇవి పాట్లక్వి అన్నీ పట్టుకొని వెళ్తున్నాము. బయట -3 ఉంది, -3. హాయ్ ఫ్రెండ్స్, సో బొబ్బట్లు చేస్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చి. మళ్ళీ ఉగాదికి స్పెషల్ అక్కడేమో అందుకే బజ్జీ వేయించే క్యాండిడేట్. సో అరటికాయ బజ్జీ, పులిహోర, ఇదేమో దొండకాయ మసాలా, సేమియా, బొబ్బట్లు, ఆలూ ఫ్రై, మనం చేసినవి ఒడియాలు, అండ్ టమాటా పచ్చడి, పాలకూర పప్పు, అన్నం, అదేమో ఉగాది పచ్చడి, ఇంకా రసం. ఇది వాళ్ళ మెను. సో ఇప్పుడు మొత్తం అయిపోయాక ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. పులిహార పొట్లాలు
బజ్జీలు పొట్లాలు సేమియా అది సో ఈవినింగ్ 7 o'clock అయింది అండ్ ఇప్పుడు వచ్చాం మేము ఇంటికి. ఫుల్లీ టయర్డ్ ఉన్నాము. ఇంకా పొద్దున్నుంచి ఇంకా అలా కొంచెం తినేసి టైం స్పెండ్ చేసి సొల్లేసుకుంటూ అలా కూర్చున్నాము. అండ్ పిల్లలు కూడా అక్కడే పడుకున్నారు, లేచారు, మళ్ళీ స్నాక్స్ తిన్నారు. అండ్ ఇంకా మిగిలినవి చూపించాను కదా టేక్అవుట్స్ పట్టుకొని ఇంటికి వచ్చాం. ఇప్పుడు ఇంకొక గంటలో ఇంకొంచెం తినేసి పడుకుంటాం అన్నమాట. అండ్ మళ్ళీ రేపు ఇంకో పాట్లక్ ఉంది. సో రేపు పాట్లక్లో నేను డ్యాన్స్ చేస్తున్నాను. రేపు ఏంటంటే కొంచెం కమ్యూనిటీ పాట్లక్ అనమాట. అంటే మా ఏరియాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఆ తెలుగు వాళ్ళంతా ఒక కమ్యూనిటీలా ఫామ్ అయ్యి సో రేపు పాట్లక్ పెట్టుకున్నాం అనమాట. ఈ పాట్లక్ వచ్చేసి ఒక సపరేట్ వెన్యూలో చేస్తున్నాము, ఎవరింట్లో కాకుండా, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి. సో దానికి గర్ల్స్ అందరం ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే 60 మైసూర్ పాక్ పీసెస్ అయితే నేను ఇలా ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను రెడీగా. అండ్ ఆల్రెడీ పాట్లకి రెడీ అయిపోయాను. ఇలా బాందిని శారీ కట్టుకున్నాను ఈసారి. సో ఇవాళ యువన్ అసలు పడుకోలేదు మధ్యాహ్నము. సో కొంచెం క్రాంకీ ఉంటాడు అక్కడికి వెళ్ళాక. సో హోప్ఫుల్లీ అదిగో అండ్ పిల్లలందరికీ కూడా ఏదో ఒక చిన్న యాక్టివిటీలా చేయించి గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ దే వర్ సో ఎక్సైటెడ్. అందరూ కూడా గిఫ్ట్స్ ఓపెన్ చేసి అక్కడే ఆడుకున్నారు. ఇట్ వాజ్ రియలీ గుడ్. అనుకుంటాడేమో ఓ వావ్ భలే ఉందిరా కారు. ఇలాగే వాడికి ఎంత సంతోషం వేసింది.
కమాన్. ఇక్కడికి అడిచేస్తారు మీరు. ఎవరి గడ్డలు వాళ్ళనే తెచ్చుకోమన్నా. సో ఇప్పుడే పాట్లకి అయిపోయింది, చాలా బాగా అయింది అనమాట. సో పాట్లకి అయ్యి ఇంటికి వెళ్తున్నాం. 9:30 అవుతుంది. స్నో పడుతుంది ఇప్పుడు. స్నో సీజన్ అయిపోయింది, అసలు ఇది సీజనే కాదు ఇప్పుడే. అది పరిస్థితి. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవాల్టి వ్లాగ్. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఉగాది. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉగాది. విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.